మంత్రి మెట్ల సత్యనారాయణ భౌతిక కాయానికి ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. స్వగ్రామంలో ఇవాళ జరిగే కార్యక్రమానికి ఏపీ సీఎం హాజరు కానున్నారు. మెట్ల భౌతిక కాయాన్ని సందర్శించిన రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ మరణం పట్ల మంత్రులు, అభిమానులు, పార్టీ నేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు. హైదరాబాద్ నిమ్స్లో ఉన్న మెట్ల భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మెట్ల 4 రోజుల క్రితం నిమ్స్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మాజీ మంత్రి మెట్ల అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మెట్ల స్వగ్రామం అమలాపురంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం మెట్ల సత్యనారాయణకు స్వయాన అల్లుడు. మెట్ల మరణం తీరని లోటని తోట నరసింహం అన్నారు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులతో పాటుగా వారి ముఖ్యాంశాలు అందరూ కూడా ఈ రోజు వరకు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవడం కూడా జరిగింది. మరి మన ఆత్మకి శాంతి చెప్తారని మరణం అన్నది మరి ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా వాసులే కాదు, కోనసీమ అంతా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో మెట్ల చెరగని ముద్ర వేశారని వైసీపీ ఉప ప్రతిపక్ష నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. మెట్లతో తనకు బంధువుగానే కాకుండా రాజకీయంగానూ అవినాభావ సంబంధం ఉందన్నారాయన. అందరితోటి ఒక మృదు స్వభావంతో అందరినీ కలుపుకుపోయేటటువంటి విధానంతో ఉండేవాడు. ఆయనతో నాకు ఉన్నటువంటి పరిచయాన్ని కానీ ఇటు బంధుత్వమే కాకుండా ఇటు రాజకీయంగా కానీ పరిచయం కానీ అటువంటి వ్యక్తి కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు, ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మెట్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ సానుభూతి వ్యక్తం చేశారు.